హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఒక విలేజ్కి వెళ్తున్నాం. ఆ విలేజ్లో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేస్తాను. సో దిస్ ఇస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. బెంగళూరులో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్. మాల్ ఆఫ్ ఏషియా కూడా ఉంటుంది మీరు చూస్తే. సో వీఆర్ హెడింగ్ టు దొడ్డబల్లాపుర అనే విలేజ్. అక్కడ వచ్చి శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కానీ నాకైతే ఫ్రెష్ ఎయిర్తో నేను నిద్ర లేస్తున్నా ఇప్పుడే. లిటరలీ ఐ వాజ్ సో లేజీ అండ్ యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా పడింది అనమాట కడుపులో మంచిగా. సో మమ్మీ నోట్లో పెడుతుంది. సో మమ్మీ తినిపిస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్. సో నేను మంచిగా తినేసి రీచ్డ్ అనమాట. ఫైనలీ కార్ పార్కింగ్ చేసేసి వీఆర్ హెడింగ్ టు టెంపుల్. సో బేసిక్లీ టెంపుల్ మంచిగా హిల్ స్టేషన్లో ఉంది గైస్. యాక్చువల్గా చెప్పాలంటే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఒక రాక్షసుని చంపాడంట. దట్ ఈస్ వాట్ దే సే. సో ఆ కోతుల్ని చూపించి మా చెల్లి ఫ్రెండ్స్ అంటుంటే మా డాడీ నా ఫ్రెండ్స్ అని టీజ్ చేస్తున్నారు. సో నేనైతే మల్లెపూలు తీసి పెట్టుకున్నా ఆ రోజు. ఇట్ వాస్ సో కూల్ అండ్ క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కొంచెం ఎక్కువే ఉన్నారు. అండ్ ఫైనలీ దర్శనం అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చే ప్లేస్లో ఈ ధ్వజస్తంభం తీశాను. ఆ రోజు అన్నదానం ఉండిందంట. మా నాన్న తింటున్నారు. నాకు మా మమ్మీకి అయితే ఫుల్ ఉందన్నమాట టిఫిన్. మీ ప్లేస్ చూసారా? ఈ విలేజ్ అసలు మొత్తం హిల్ స్టేషన్ నిజంగా నాకు ఊటీ కొడైకెనాల్ ఫీల్ ఇచ్చింది. సో ఫైనలీ వీఆర్ హెడింగ్ టు అనదర్ ప్లేస్. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై.